Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the geography current affairs. మరి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ లో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అండి. ఎవరైతే యూపీఎస్సీ అండ్ ఎనీ స్టేట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు జాగ్రఫీ మోస్ట్లీ మనకి ఎలా అడుగుతారు అని అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఎక్కువగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం. మరి ఈరోజు మనకి జాగ్రఫీలో తీసుకున్నప్పుడు ఇక్కడ రిలవెంట్గా మనకి ఒక స్కీమ్ అనేది ఉందండి. మనం నిన్న ఆల్రెడీ పార్ట్ 1 డిస్కస్ చేసాము. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, జల్ వాహక్ స్కీమ్. మరి ఈ స్కీమ్ ఏంటి, ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందనే చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూస్టింగ్ ద ఇన్లాండ్ వాటర్ వే కార్గో మూవ్మెంట్ ని బూస్ట్ చేయడం కోసము ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఇది వచ్చేసి మెయిన్ కార్గో మూవ్మెంట్ అనేది ఏ విధంగా జరగడానికి, ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా. మీ అందరికీ కార్గో అంటే ఐడియా ఉంది కదా. సో మరి ఇది ఏం చేస్తా అంటే ట్రాన్స్పోర్టేషన్, వస్తువులను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మనం మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం కదా. సో ట్రాన్స్పోర్టేషన్ మరి ఇది ఏం చేస్తుంది మెయిన్ గా అంటే, ఇట్ రెడ్యూసింగ్ ద డిపెండెన్సీ ఆన్ రైల్ అండ్ రోడ్ నెట్వర్క్ మీద. ఇప్పుడు మనకి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కదా. సో వాటిని ఇది రెడ్యూస్ చేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మనము ఇన్లాండ్ వాటర్ వే తీసుకున్నప్పుడు వాటర్ వేలో కదా ఇది. సో అప్పుడు ఏమవుతుంది, రోడ్డు మీద రైలు మీద వెళ్ళే దానికి అంటే తక్కువ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం. ఒక లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుందాం. అదే ఒక లారీ కాకుండా ఇప్పుడు మనం వాటర్ వే తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కంటైనర్లు మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మనం మోస్ట్లీ ఏదైనా ఇంపార్టెంట్ వాటికి. సో ఒక కంటైనర్లో మనం చాలా అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ని ఒకేసారి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, అవునా కదా. సో కొన్ని లారీల మొత్తం సామాన్ కూడా మనం ఒకటేసారి కంటైనర్లో పెట్టి పంపించవచ్చు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి పొల్యూషన్ కూడా తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా. సో అంటే ఇప్పుడు ఇక్కడ 10 లారీలది మనం ఒకటే కంటైనర్లో పంపించేస్తున్నాం. దెన్ ఇట్స్ నాట్ ఓన్లీ 10, ఇంకెక్కువనే ఉంటుంది, తక్కువ ఏమి ఉండదు. సో అలా. నెక్స్ట్ అలా అంటే మరి రైల్వే కూడా అని మీరు అనవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మనం ఖర్చు తీసుకున్నా కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అనేది కూడా తగ్గుతుంది అన్నట్టుగా. అందుకు మెయిన్గా. మరి నేషనల్ వాటర్ వేస్, మరి ఏ రూట్ మీద ఇది ఉండాలి అని అనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ చూడండి నేషనల్ వాటర్ వే 1 అంటే గంగా ఉంది కదా మనకి. కోల్కతా, పాట్నా, వారణాసి, పాట్నా, కోల్కతా. సో ఇది. అండ్ నెక్స్ట్ నేషనల్ వాటర్ వేస్ 2. ఇప్పుడు మనకి నేషనల్ హైవే లాగా నేషనల్ వాటర్ వేస్ ఇవి. బ్రహ్మపుత్ర, కోల్కతా, పాండువాయ అండ్ ఇండియా బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్. నెక్స్ట్ నేషనల్ వాటర్ వేస్ 16, ఇది వచ్చేసి బారక్ రివర్ మీద. సో ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. మనకి ఈ నేషనల్ వాటర్ రివర్స్ కూడా మనకి ఏంటనేది కూడా చూసుకోవాలి. నేషనల్ వాటర్ వేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్సెంటివ్ ఆఫర్డ్ తీసుకున్నప్పుడు ఇక్కడ రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎంత ఇస్తున్నారు, 35% టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పాన్షన్ మీద రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ లో జాయిన్ వాళ్ళకి 40% ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది, 40,000 ఉంటుంది, ఓకేనా. సో మిగతా కాలేజ్ ఫీ, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ ₹1,00,000 అంటే మనకి ఇక్కడ 40,000 గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే మిగులుతుందా లేదా. సో ఇక్కడ కూడా 35% రియంబర్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో ఎంటిటీస్. తర్వాత ఎంకరేజ్మెంట్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేది కూడా గవర్నమెంట్ ఎంటిటీస్ ఆపరేషన్కి ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని అంటే, మనకి ఇక్కడ చూడండి మేజర్ షిప్పింగ్ కంపెనీస్. సో లైక్ ఎవరు అని అంటే ఇప్పుడు ఫ్రాడ్ ఫార్వర్డ్స్, తర్వాత ట్రేడ్ బాడీస్ కానీ, అసోసియేషన్ హ్యాండ్లింగ్ బల్క్ అండ్ కంటైనైజ్డ్ కార్గోస్ కానీ ఇక్కడ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ అండి. మరి వాట్ ఆర్ ద కీ బెనిఫిట్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్, ఎకలాజికల్గా తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, అండ్ ఎఫిషియన్సీ తీసుకున్నప్పుడు ఆప్టిమైజ్ సప్లై చైన్ సొల్యూషన్స్ అనేది ఉంటుంది. అండ్ రికగ్నిషన్ తీసుకుంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది రెడ్యూస్ అవుతుంది, స్పెషల్గా ఆన్ రైల్వేస్ అండ్ రోడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ ఫీచర్స్, ఇక్కడ తీసుకుంటే ఫిక్స్డ్ షెడ్యూల్ సేలింగ్ సర్వీసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇనిషియల్ వ్యాలిడిటీ అనేది మనకి ఇక్కడ 3 years అనేది ఉండడం జరుగుతుంది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నది ఈకో ఫ్రెండ్లీ ఉండడం అనేది మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కీమ్స్ అనేది మనం ఖచ్చితంగా క్లియర్గా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ న్యూస్, CIN.
మాల్డోవా కంట్రీ న్యూస్ అంటే న్యూస్లో ఉన్న కంట్రీస్ ఏంటి అనేది మాల్డోవా అంటున్నారు. మరి మాల్డోవా గురించి తీసుకుంటే ఇండియా మాల్డోవా రిలేషన్స్ ఏంటి అని అంటే మనకి ఆపరేషన్ గంగా చాలా మంది గుర్తుందో లేదో ఇది 2022 న్యూస్లో ఉంది. ఆపరేషన్ గంగా ద్వారా అప్పుడు మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇక్కడ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్ మీద పీపుల్ అనేవాళ్ళు ఇప్పుడు ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సేఫ్‌గా ఇండియాకి తీసుకురావడము, ఇలాంటి కొన్ని చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇక్కడ ఇది మనం ఆపరేషన్ గంగా అని చూడొచ్చు. అయితే ఇక్కడ డిప్లొమాటిక్ డెవలప్‌మెంట్ అప్పుడు మనకేమైందంటే ఈ మాల్డోవా సపోర్ట్ డ్యూరింగ్ ద హ్యుమానిటేరియన్ దిస్ ఎఫెక్ట్. ఇండియా ఎక్స్‌ప్రెస్డ్ ఇట్స్ గ్రాటిట్యూడ్. మాల్డోవాకి సపోర్ట్ చేసింది. ఎందుకనంటే అప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి చాలా సపోర్ట్‌గా ఉంది. సో, మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకుందాం అనడం జరిగింది. ఆ సందర్భంలో మనకి ఇది న్యూస్‌లో ఉండడం జరిగింది. మరి ఈ రెండింటి రిలేషన్స్ అనేది కూడా మనం చూసుకోవాలండి. మాల్డోవా గురించి తీసుకుంటే ఇది వచ్చేసి రిపబ్లిక్ మాల్డోవా. ఇది ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. మీకు మ్యాప్ ఉంటది ఇక్కడ. ఇదిగోండి మాల్డోవా. సో, మ్యాప్ చూసుకోవాలి. ఇక్కడ రొమానియా ఉంది. ఇక్కడ ఉక్రెయిన్ ఉంది. సో, ఇలా మనకు మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ న్యూస్‌లో జస్ట్ ఒకటే పాయింట్ మనకి న్యూస్‌లో ఉన్నది ఓన్లీ 1 పాయింట్. ఎందుకు అనంటే ఇక్కడ డిప్లొమాటిక్ రిలేషన్స్ కోసం న్యూస్‌లో ఉంది. బట్ ద థింగ్ ఏందంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక కంట్రీ వచ్చినప్పుడు ఆ కంట్రీ చుట్టుపక్కల ఉన్న వాటి గురించి మనం క్లియర్‌గా చూసుకోవాలి. కంట్రీ బార్డర్స్ ఏమున్నాయి అనేది కూడా చూసుకోవాలి. జియోగ్రాఫికల్‌గా చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? రొమానియా. ఉక్రెయిన్ వచ్చేసి నార్త్ ఉంది. రొమానియా వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంది. ఇక్కడ ఉక్రేనియా నార్త్, రొమానియా వెస్ట్. ఓకేనా? ఇట్లా మనం సింపుల్‌గా చూసుకోవాలి. నేను లాస్ట్‌కి చెప్తా. అది ఫిజికల్ జియోగ్రఫీ పాయింట్‌లో. నెక్స్ట్ పాయింట్ ఇన్ న్యూస్. కెర్చ్ స్టేట్ ఉంది న్యూస్‌లో. మరి కెర్చ్ స్టేట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పక్కా మనకి క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకనంటే ఈ స్టేట్స్ ఎక్కడున్నాయి ఏంటనేది మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. సో, మరి ఇది తీసుకుంటే లొకేషన్ వచ్చేసి ఈస్టర్న్ యూరోప్‌లో ఉంది. ఇది ఏం చేస్తుంది అనంటే ఇట్స్ కనెక్ట్ ద బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజోర్‌ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజోర్‌ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉంది ఈ చిన్నది ఉంది కదా! ఇదొచ్చేసి మనకి కెర్చ్ స్ట్రెయిట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, మళ్ళీ తర్వాత ఇటు మనకి క్రిమియా ఉంది, ఇటు రష్యా ఉంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం దీని 4 సైడ్స్ ఏమేమి ఉన్నాయనేది చూసుకోవాలి. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ సెపరేట్స్ ద కెర్చ్ పెనిన్సులా అండ్ తామన్ పెనిన్సులా. ఇది రెండిటిని సెపరేట్ చేస్తుంది. దేన్ని కెర్చ్ పెనిన్సులాను, తామన్ పెనిన్సులాను సెపరేట్ చేస్తుంది. తర్వాత నారోయెస్ట్ పాయింట్. ఇది మనకి తెలుసు నారోయెస్ట్ పాయింట్. అండ్ చూస్కా ల్యాండ్ స్ప్లిట్. తర్వాత ఇది ఎక్కడ లొకేట్ అయిందనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెర్చ్ స్ట్రెయిట్ అనంటే ఇది షిప్పింగ్ రూట్ అండి. దేనికి షిప్పింగ్ రూట్ అనంటే చూడండి క్రూషియల్ గ్లోబల్ షిప్పింగ్ రూట్. దేనిని లింక్ చేస్తుంది? లింకింగ్ ఆఫ్ సీ ఆఫ్ అజోర్ టు ద బ్లాక్ సీ. సీ ఆఫ్ అజోర్ టు ద బ్లాక్ సీని లింక్ చేస్తుంది. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ తీసుకుంటే ఏ ఫ్లాష్ పాయింట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దేని మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందండి జియో పొలిటికల్‌గా తీసుకున్నప్పుడు మనకి రష్యా అండ్ ఉక్రెయిన్ సిన్స్ 2014 నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే అనెక్సేషన్ ఆఫ్ క్రిమియా. నెక్స్ట్ కెర్చ్ స్టేట్ బ్రిడ్జ్. ఇది మనము చూసుకోవచ్చండి. క్రిమినియన్ బ్రిడ్జ్ అని. అయితే ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది న్యూస్‌లో ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దీనికోసమే కదా ఇక్కడ వార్ జరిగేది. సో, మరి దీని యొక్క పర్పస్ ఏంటి అనంటే మన కెర్చ్ స్ట్రెయిట్ బ్రిడ్జ్ పర్పస్ చూసుకుంటే ఇట్స్ కనెక్ట్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ రష్యా అండ్ క్రిమియాని కలుపుతుంది. ఓకేనా? ఇది కంప్లీషన్ ఎప్పుడు 2018లో కంప్లీట్ అయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్, రైల్వే కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత లెంత్ ఇదంతా అవసరం లేదు లెంత్. అండ్ మెయిన్ ఏం రిప్రజెంట్ చేస్తుందనేది మనం చూసుకోవచ్చు అంతే. నెక్స్ట్ మొరక్కో కంట్రీ న్యూస్‌లో ఉంది మనకి. మరి మొరక్కో కంట్రీ మనము మ్యాప్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఓకే. సో, మొరక్కో తీసుకుంటే ఇదొచ్చేసి నార్త్ అమెరికా. మనము దీని యొక్క లొకేషన్ చూడొచ్చండి. మరి ఇదొచ్చేసి మనకి బార్డర్స్ చూసుకోవాలి ఇంపార్టెంట్‌గా. వెస్టర్న్ సహారా టు ద సౌత్. సౌత్ అంటే వెస్టర్న్ సహారా సౌత్ సైడ్ ఉంటుంది. అంటే మనకి మొరక్కో ఇక్కడ వస్తుంటే అండ్ అల్జీరియా వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ అంటే ఎక్కడొస్తుంది మనకి? ఇక్కడొస్తుంది కదా! సో, సౌత్ సౌత్ అండ్ ఇక్కడ సౌత్ వస్తే ఇక్కడ ఈస్ట్ వస్తది. సో, ఇది చూసుకోవాలి ఒకసారి మ్యాప్ నేను ఇందులో పెట్టలేదు. మీరు ఒకసారి మ్యాప్ చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కోస్ట్ లైన్స్. కోస్ట్ లైన్ తీసుకుంటే మరి ఏమేమి కోస్ట్ లైన్స్ ఉన్నాయనంటే అట్లాంటికా ఓషన్ టు ద వెస్ట్. వెస్ట్ సైడ్ ఏముందండి? ఇక్కడ అట్లాంటికా ఓషన్ వస్తది. తర్వాత మెరిడియన్ సీ వచ్చేసి ఇక్కడ నార్త్‌కొస్తది. ఓకేనా? తర్వాత యూనిక్ ఫీచర్స్ తీసుకుంటే ఆఫ్రికన్ కంట్రీ విచ్ కోస్ట్ లైన్ ఆన్ బోత్. ఇది యూనిక్ ఫీచర్ ఏందంటే ఆఫ్రికన్ కంట్రీలో ద ఓన్లీ ఆఫ్రికన్ కంట్రీ అంటే ఆఫ్రికన్ కంట్రీలో ఉన్న కంట్రీస్‌లో ఓన్లీ ఆఫ్రికన్ కంట్రీ విత్ ద కోస్ట్ లైన్ ఆన్ బోత్ అట్లాంటిక్ అండ్ మెడిటేరియన్ ఈ యొక్క సీ యొక్క కోస్ట్ లైన్ ఉన్న ఏకైక కంట్రీ. రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్.
మరి కీ సిటీస్ ఏమున్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం జస్ట్ నేమ్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత అంటే ఇక్కడ మీరు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. తర్వాత జియోగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ తీసుకున్నప్పుడు మన మెడిటేరియన్ తీసుకున్నప్పుడు ఇది మైల్డ్ అండ్ వెట్ వింటర్ అండ్ హాట్ డ్రై సమ్మర్స్ అనేవి ఉంటుంది. జస్ట్ చూడండి. తర్వాత మేజర్ రివర్స్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఈ 2 పాయింట్స్. ఇక్కడ మౌమా రియర్ వచ్చేసి ఒకటి, ఇంకోటి హైయెస్ట్ పాయింట్ తీసుకుంటే జబల్ తబ్కోల్. ఓకేనా? ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన అట్లాస్ మౌంటైన్స్ ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని ఓవర్‌వ్యూగా తీసుకున్నప్పుడు పొలిటికల్, ఎకనామికల్‌గా తీసుకుంటే ఇక్కడ బైకామరల్ లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎకనామికల్‌గా తీసుకున్నప్పుడు ప్రైమర్లీ ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఎక్స్‌పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్. రిమెంబర్ దిస్. అండ్ కల్చరల్ యాస్పెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ అండి. అరాబిక్ వచ్చేసి మనకి అండ్ కోఅఫిషియల్ లాంగ్వేజ్ తంజానియా. బట్ జస్ట్ ఇది అంత అవసరం లేదు. ఒక పాయింట్‌లో చూసుకోండి అంతే. తర్వాత మొరక్కో. మొరక్కో ఇండియా డిఫెన్స్ కొలాబరేషన్ అనేది మనం ఇక్కడ మెయిన్‌గా చూడొచ్చు. ఎందుకనంటే న్యూస్‌లో ఉండడానికి ఫస్ట్ రీజన్ అదే. మొరక్కో హాస్ ఇన్వైటెడ్ టు ద ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్. ఇది ఇప్పుడు మనకి న్యూస్‌లో ఉండడానికి మేజర్ రీజన్. సో, ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్‌ని ఇక్కడ ఇన్వైట్ చేస్తుంది. టు ఎస్టాబ్లిష్ ద ఆపరేషన్స్ వితిన్ ద కంట్రీ. వాళ్ళ కంట్రీ ద్వారా మన ఆపరేషన్స్ ఎస్టాబ్లిష్ చేయమని వాళ్ళ కంట్రీ నుంచి అడగడం జరిగింది. సో, అందుకే ఇది మనకి న్యూస్‌లో ఉండడం జరిగిందండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మనకి ఇందులో ఇంకొక 3 పేజెస్ ఉన్నాయండి. ఇదంతా జియోగ్రఫీనే. డిసెంబర్ జియోగ్రఫీ. మనం రేపు కంప్లీట్ చేసేసుకుందాము దీన్ని. Thank you so much for watching. If you like the video, like, share and subscribe. Thank you.